గుజరాత్లో మరోసారి పట్టు నిలుపుకుంది అధికార బీజేపీ. వడోదర జిల్లాలోని మాంజల్పూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది బీజేపీ. కాంగ్రెస్ అభ్యర్థి భికాభాయ్పై సత్యేంద్ర భాయ్ పటేల్ 30,630 ఓట్లతో విజయాన్ని సాధించారు. 20 రౌండ్లలో పూర్తి ఆధిపత్యం కనబరిచారు సత్యేంద్ర భాయ్ పటేల్. మాజీ మంత్రి యోగేష్ పటేల్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ విజయంతో 162కు చేరింది అసెంబ్లీలో బీజేపీ బలం. అలాగే గుజరాత్ రాజకీయాల్లో కీలకమైనటువంటి వడోదర జిల్లాలోని మాంజల్పూర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించి తన బలమైన కోటను మరోసారి నిలబెట్టుకుందనే చెప్పాలి. ఈ విజయం ఆధారంగా రూపొందించిన ప్రత్యేక కథనాన్ని ఒకసారి మనం చూద్దాం. బీజేపీ అభేద్య దుర్గం మాంజల్పూర్ ఉప ఎన్నికలోనూ కమలం వికాసం నెలకొంది. గుజరాత్ రాజకీయాల్లో వడోదర జిల్లాలోని మాంజల్పూర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి అభేద్యమైనటువంటి కోట. దివంగత సీనియర్ నేత మాజీ మంత్రి యోగేష్ పటేల్ వరుస విజయాలతో ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి తిరుగులేని సీటుగా మార్చారు. ఆయన ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైందనే చెప్పాలి. అయితే హోరాహోరీ పోరులో సత్యేంద్ర భాయ్ ఘన విజయం సాధించారు. మాంజల్పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తమ స్థానిక నేత పూర్వ కార్పొరేటర్ సత్యేంద్ర భాయ్ను బరిలోకి దింపగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి భీకాభాయ్ రబారీని రంగంలోకి దించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచే బీజేపీ అభ్యర్థి సత్యేంద్ర భాయ్ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి సతీష్ పటేల్, సత్యేంద్ర భాయ్ అలాగే 55,481 ఓట్లు, భీకాభాయ్ రబారీ 24,851 ఓట్లు సాధించారు. 30,630 ఓట్ల పైచిలుకు సంబంధించి భారీ ఆధిక్యంతో బీజేపీ అక్కడ విజయం సాధించింది. తక్కువ పోలింగ్ నమోదైనప్పటికీ కూడా కమలం జోరు తగ్గలేదని చెప్పాలి. ఈ ఉప ఎన్నికలో కేవలం 37.5% పోలింగ్ మాత్రమే నమోదు కావడంతో ఓట్ల శాతం పడిపోతుందేమోనన్న విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ మాంజల్పూర్ ఓటర్లు మళ్ళీ బీజేపీ వైపే మొగ్గు చూపి పార్టీపై తమకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అయితే అసెంబ్లీలో బీజేపీ బలం పెరిగింది. ఈ గెలుపుతో 182 స్థానాలున్న గుజరాత్ శాసనసభలో బీజేపీ బలం 162కు చేరిందని చెప్పాలి. ఉప ఎన్నిక ద్వారా ఉనికిని చాటుకోవాలని భావించిన కాంగ్రెస్కు ఈ ఫలితం తీవ్ర నిరాశను మిగిల్చింది. మొత్తానికి మాంజల్పూర్ ఉప ఎన్నిక విజయం గుజరాత్లో బీజేపీకి తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని, ప్రజాదరణను మరోసారి నిరూపించిందని చెప్పాలి. ఇక గుజరాత్ రాజకీయాల్లో వడోదర జిల్లాలోని మాంజల్పూర్ శాసనసభ నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి అభేద్యమైనటువంటి కోటగా వడోదర నిలిచిందనే చెప్పాలి. అయితే దివంగత సీనియర్ నేత మాజీ మంత్రి యోగేష్ పటేల్ వరుస విజయాలతో ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి తిరుగులేని సీటుగా మార్చారు. 2012, 2017, 2022 ఎన్నికల్లో ఆయన సాధించిన భారీ మెజారిటీలు ఇక్కడి ప్రజల్లో బీజేపీ పట్ల ఉన్నటువంటి లోతైన నమ్మకానికి నిదర్శనమని చెప్పాలి. 2022లో ఆయన దాదాపు 1,00,000 ఓట్ల తేడాతో గెలిచే రికార్డు సృష్టించారు. అయితే ఆయన జూన్ 2, 2026న దీర్ఘకాలిక అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో ఈ సీటు ఖాళీగా మారి ఉప ఎన్నిక అనివార్యమైందని చెప్పాలి. జూలై 30, 2026న జరిగినటువంటి ఈ ఉప ఎన్నికలో 2 పార్టీలు మాత్రమే బరిలోకి దిగాయి. బీజేపీ తమ స్థానిక నేత వడోదర మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ సత్యేంద్ర భాయ్ పటేల్ను అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ గుజరాత్ వైస్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి భీకాభాయ్ రబారీని రంగంలోకి దించింది. ఇద్దరు అభ్యర్థులే పోటీ చేయడం వల్ల ఎన్నికలు స్పష్టమైనటువంటి పోరుగా అయితే మారింది. మొత్తం 2,19,494 ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 260 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. అయితే పోలింగ్ శాతం కేవలం 37.5% మాత్రమే నమోదు కావడంతో ఓట్ల శాతం తగ్గిపోతుందేమోనన్నటువంటి విశ్లేషణలు అయితే వచ్చాయి. కానీ మాంజల్పూర్ ఓటర్లు మళ్ళీ బీజేపీ వైపే మొగ్గు చూపి తమ నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. ఆగస్టు 3, 2026న ఉదయం 8 గంటలకు వడోదరలోని భవాన్స్ స్కూల్ మకూర్పురా ప్రాంగణంలో కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు అయితే అక్కడ ప్రారంభమైందని చెప్పాలి. మొదటి రౌండ్ నుంచే బీజేపీ అభ్యర్థి సత్యేంద్ర భాయ్ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని అక్కడ ప్రదర్శిస్తూ రావడం, ప్రతి రౌండ్లోనూ ఆయన లీడ్ పెరుగుతూ రావడం, 20 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఫలితాలు వెలువడ్డాయి. సత్యేంద్ర భాయ్ పటేల్ 55,481 ఓట్లు, భీకాభాయ్ రబారీ 24,851 ఓట్లు నమోదయ్యాయి. నోటాకు సుమారు 2,247 ఓట్లు వచ్చాయి. మెజారిటీని ఒకసారి మనం చూస్తే 30,630 ఓట్లు స్పష్టంగా కనిపించింది. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు బీజేపీ అభ్యర్థి నిరంతర ఆధిపత్యం కనబర్చారని చెప్పాలి. 2022లో యోగేష్ పటేల్ సాధించిన 1,00,000 ఓట్ల మెజారిటీతో పోలిస్తే
ఈసారి తేడా తగ్గినప్పటికీ తక్కువ పోలింగ్ మధ్యనే 30,000కు పైగా ఓట్ల భారీ ఆధిక్యంతో గెలవడం బీజేపీకి పెద్ద విజయంగా నిలిచిందని చెప్పాలి. విజయం తర్వాత సత్యేంద్రభాయ్ పటేల్ మాట్లాడుతూ మాంజల్పూర్ను బీజేపీ కోటగా కాపాడిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు మళ్ళీ బీజేపీపై నమ్మకం వ్యక్తం చేశారని కూడా ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రాధాన్యతల గురించి అడిగినప్పుడు బీజేపీ కార్యకర్తగా ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, అట్టడుగు వర్గాలకు సేవ చేయడమే నా లక్ష్యమని కూడా సత్యేంద్రభాయ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ మీద స్థానికంగా ఉన్నటువంటి నమ్మకం మరోసారి స్పష్టమైంది అనేటువంటి మాట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు, బీజేపీకి ఒకంత దోహదం చేశాయి. ఇది అంతర్గతంగా అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఉప ఎన్నిక ప్రచార సమయంలో బహిర్గతమయ్యాయి. అయినప్పటికీ కూడా కలిసికట్టుగా పనిచేశామని చెప్తున్నప్పటికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి ఈ ఉప ఎన్నికని కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో ఒకంత లైట్ తీసుకుందనే చెప్తూ ఉన్నారు అక్కడి కాంగ్రెస్ శ్రేణులు. వర్గ విభేదాలని పక్కన పెట్టి ఒకవేళ గట్టిగా పోరాడి ఉంటే ఈ నేపథ్యంలో నమోదైనటువంటి ఓటింగ్ శాతంలో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి దేశవ్యాప్త వ్యతిరేకత నేపథ్యంలో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గెలిచేదని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీచేది కాంగ్రెస్ పార్టీ. ఈ అంశాన్ని డెఫినెట్గా కూడా ఈ ఉప ఎన్నికలో గెలిచేది అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీకాభాయ్ రబారీ ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం జరిగిందని ఆరోపించడం, అయితే బీజేపీ లేదా ఎన్నికల సంఘం నుంచి ఇందుకు రెస్పాన్స్ అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ కామెంట్కి సంబంధించి పర్టికులర్గా ఈ విజయంతో 182 స్థానాలు ఉన్నటువంటి గుజరాత్ శాసనసభలో బీజేపీ బలం 162కి అయితే చేరింది. ఉప ఎన్నిక ద్వారా ఉనికిని చాటుకోవాలని అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితం తీవ్ర నిరాశను మిగిల్చిందనే చెప్పాలి. గుజరాత్లో బీజేపీ తిరుగులేని రాజకీయ ఆధిపత్యం, ప్రజాదరణ మరోసారి అయితే నిరూపితమైంది. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ విజయం పార్టీకి మరింత ఉత్సాహం కలిగిస్తుందని కూడా క్యాడర్ అయితే చెప్తోంది. అక్కడ బీజేపీ కార్యకర్తలు వడోదర వీధుల్లో విజయోత్సవ ఊరేగింపులు నిర్వహించి సంబరాలు అయితే చేసుకున్నారు. మొత్తానికి మాంజల్పూర్ ఉప ఎన్నిక ఫలితాలు గుజరాత్లో బీజేపీ అభేద్య కోటగా నిలిచినటువంటి ఈ నియోజకవర్గం కమల జెండా కిందే కొనసాగుతుందని స్పష్టం చేశాయని చెప్పాలి. తక్కువ పోలింగ్, మాజీ మంత్రి మరణం వంటి సవాళ్ల మధ్యనే బీజేపీ తన బలమైనటువంటి కోటను మరోసారి నిలబెట్టుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి కీలకమైన పరిణామంగా అయితే మనం చెప్పొచ్చు.